చాలా మంది అంటున్నారు ఫండమెంటల్ రైట్స్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చింది ఫండమెంటల్ రైట్స్ అని అంటున్నారు. కానీ ఈ విషయము విన్నాక మీరైతే ఖచ్చితంగా తీసుకోరు. కానీ ఇది నిజం, ఇదే వాస్తవం. కావాలంటే ఈ బుక్ చదవండి, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా పత్రం అయితే చదవండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పట్లో ఎస్సీ ఎస్టీకి రిప్రజెంటేషన్ శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీని బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పట్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రి గారికి తెలియజేస్తే, ఇది నాన్సెన్స్ విషయం, ఇలాంటి విషయాలు నా దగ్గర తీసుకొచ్చింది అని అప్పట్లో ఉన్న హోంమంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ విషయాన్ని అయితే తిరస్కరించారు. ఇప్పుడు చూడండి, ఒక ఎస్సీ ఎస్టీకి రిప్రజెంటేటివ్ శాతాన్ని పెంచలేంది, మరి అదే ఎస్సీ ఎస్టీలకు ఫండమెంటల్ రైట్స్ ఎలా ఇచ్చిందండి? ఆలోచించండి. ఇది ఎవ్వరు ఒప్పుకోరు. ఫండమెంటల్ రైట్స్ రాసిందే బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా బిజీగా ఉండేవారు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, రాష్ట్రాలని ఏకం చేయాలని, మన హైదరాబాద్ ని, కాశ్మీర్ ని, ఈ విషయాలలో చాలా బిజీగా ఉన్నారు అతను. అప్పట్లో ఆయన ఫండమెంటల్ రైట్స్ రాయలేదు, ఆ ఫండమెంటల్ రైట్స్ కమిటీగా ఉన్నారు. కానీ అందులో ఉన్న విషయాలు రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయాలు మీరు ఎందుకు ఒప్పుకోరు? అరే, ఇంత కావాల్సి ఉంటే ఒకసారి కాన్స్టిట్యూషన్ డెబిట్ చదవండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఫాలో కొట్టి లైక్ కొట్టారనుకో, ఈ ఛానల్ అనేది ఇక్కడ ఉండదు, ఈ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.